హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎస్పి యూనిటీ. సో మనకు ఇందాకే ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ని ఇక్కడ షేర్ చేయాలని చూస్తున్నాను. శాతవాహని యూనివర్సిటీ వాళ్ళకు సంబంధించి, కరీంనగర్ శాతవాహని యూనివర్సిటీ వాళ్ళకు సంబంధించి సెమ్ 1, సెమ్ 3, ఫస్ట్ సెమ్ అండ్ థర్డ్ సెమ్ రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఎగ్జామ్ డేట్స్ ఏవన్నది మనం ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. సో ఆల్రెడీ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. సో ఇది శాతవాహని యూనివర్సిటీ వాళ్ళకి సంబంధించిన టైం టేబుల్ రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ సెమిస్టర్ CBCS R19 న్యూ రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్ థియరీ ఎగ్జామినేషన్, రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్ 2024 ఈరోజు ఇందాకే రావడం జరిగిందండి ఇది. సో చూసినట్లయితే ఇక్కడ జనవరి 3 రోజు నుంచి మనకి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఎన్విరాన్మెంటల్ స్టడీస్తో ఎగ్జామ్స్ స్టార్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ 4th and 5th చూసుకున్నట్లయితే లాంగ్వేజెస్ ఉన్నాయి. 6th నుంచి మనకు డేట్స్ అనేది ఉన్నది. ఇది బీకామ్ వాళ్ళకి సంబంధించింది, ఇది BBA వాళ్ళకి సంబంధించిన టైం టేబుల్ అనేది ఇక్కడ ఉంది. మనం నెక్స్ట్ BA BSc చూసినట్లయితే BA BSc అండ్ BAL. ఓకే, ఇక్కడ చూడండి BSc వాళ్ళది, BA వాళ్ళది చూసినట్లయితే మనకు కూడా 4th నుంచి 3rd నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో 3rdకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంది, సెక్ పేపర్ ఉంది. అదేవిధంగా ఇదేది 3rd సెమిస్టర్ వాళ్ళకి సంబంధించింది ఇది. ఓకేనా, 3rd సెమిస్టర్ వాళ్ళకి సంబంధించిన BSc BA వాళ్ళది ఉంది. ఇది ఇక్కడ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి సంబంధించిన రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్ ఓన్లీ బీకామ్ BBA వాళ్ళది ఉంది. సో BSc వాళ్ళది ఇంకా ఉంటుంది, మనం చూద్దాం. సో ముందుగా అయితే 3rd సెమిస్టర్కి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే 3rd సెమిస్టర్ వాళ్ళకు సో ఇక్కడ మనం లాంగ్వేజెస్ని ఇక్కడ వరకు వదిలేస్తే మిగతా టైం టేబుల్ చూసుకోండి. మనం మ్యాథ్స్ కాబట్టి మ్యాథ్స్ గురించి మాట్లాడదాం. సో ఇక్కడ 3rd సెమిస్టర్ మ్యాథ్స్ రియల్ అనాలిసిస్ పేపరు 8th రోజు ఉంది, జనవరి 8th రోజు ఉంది. సో మ్యాథ్స్కి రియల్ అనాలిసిస్కి సంబంధించింది ఎప్పుడు ఉంది? 8th రోజు ఉంది, జనవరి 8th రోజు ఉంది మనకు 3rd సెమిస్టర్ వాళ్ళకి సంబంధించినట్లయితే. సో నెక్స్ట్ ఫిజిక్స్ ఎగ్జామ్ వచ్చేసి 9th రోజు ఉంది, కెమిస్ట్రీ 10th రోజు ఉంది. సో కంప్యూటర్ సైన్స్ ఉన్న వాళ్ళకైతే 12th రోజు ఉంది, జనవరి 12. సో ఇవి మనకి ఎగ్జామ్ డేట్స్ ఇచ్చిర్రు. 3rd సెమిస్టర్ రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్ వాళ్ళకు సేమ్ డేట్స్ ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది శాతవాహని యూనివర్సిటీ వాళ్ళకి సంబంధించి. సో 3rd సెమిస్టర్ బీకామ్ BBA వాళ్ళది ఇక్కడ ఉంది. సో మనకి ఇంకా ఫస్ట్ సెమిస్టర్ BSc వాళ్ళది చూపిస్తాను, ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ ఉంది. సో ఫస్ట్ సెమిస్టర్ BSc వాళ్ళకి సంబంధించిన టైం టేబుల్ ఇక్కడ ఉంది చూడండి. BSc BA BAL సెమ్ 1 వాళ్ళకి సంబంధించింది. ఓకేనా. సో ఇక్కడ చూసినట్లయితే మన మ్యాథ్స్ ఎప్పుడు ఉందండి అంటే 6th రోజు ఉంది మ్యాథ్స్కి సంబంధించి, డిఫరెన్షియల్ అండ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్. ఓకే, డిఫరెన్షియల్ అండ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ అంటే కొందరికి BA మ్యాథ్స్ కూడా ఉంటుంది. కొన్ని కాలేజీలు మనకు BA మ్యాథ్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. BA మ్యాథ్స్ అన్నా BSc మ్యాథ్స్ వాళ్ళకైనా సిలబస్ సేమ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ 2 sides మ్యాథ్స్ అని ఇవ్వడం జరిగింది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ కామన్ ఫర్ BA BSc అని ఉంది, అందు గురించే. సో కొన్ని యూనివర్సిటీస్ ప్రొవైడ్ చేస్తాయి, కొన్ని కాలేజీలు ప్రొవైడ్ చేస్తాయి BAలో మ్యాథ్స్ని. సో అందు గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మన మ్యాథ్స్కి సంబంధించి డిఫరెన్షియల్ అండ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ సెమ్ 1కి సంబంధించిన ఎగ్జామ్ జనవరి 6th రోజు ఉంది. 3rd సెమిస్టర్ వాళ్ళకి రియల్ అనాలిసిస్ సంబంధించి మనకి ఎప్పుడు ఎగ్జామ్ ఉంది, ఇందాకే మనం చూసాం 8th రోజు ఉందన్నమాట. జనవరి 8th రోజు మనకు రియల్ అనాలిసిస్ ఎగ్జామ్ ఉంది. సో ఇక్కడ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి సంబంధించి మనం ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎప్పుడు ఉందో ఒకసారి గమనించినట్లయితే ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకు ఫిజిక్స్ ఎగ్జామ్ వచ్చేసి 8th రోజు ఉంది. ఇక్కడ ఫిజిక్స్, మెకానిక్స్ అండ్ ఆసిలేషన్స్. సో 8th రోజు ఉంది. 9th రోజు వచ్చేసి కెమిస్ట్రీ ఉంది పేపర్ 1 అండ్ 10th రోజు మనకు వదిలేసినట్లయితే నెక్స్ట్ 11th రోజు కంప్యూటర్ సైన్స్ ఎగ్జామ్ ఉంది, కంప్యూటర్ అప్లికేషన్స్. ఓకే, ప్రోగ్రామింగ్ ఇన్ C. సో మనం ఇక్కడ ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే రియల్ అనాలిసిస్కి సంబంధించి ఎంటైర్ వీడియోస్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎవ్రీథింగ్ మన ఛానల్లో ఉన్నాయి, ప్లేలిస్ట్లో ఉన్నాయి. చూడండి, రెగ్యులర్ వాళ్ళకైనా బ్యాక్లాగ్ వాళ్ళకైనా అవే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, అదే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి రెగ్యులర్ వాళ్ళకి సపరేటు, బ్యాక్లాగ్ వాళ్ళకి సపరేట్ అనేది ఏమి ఉండవు, అందరికీ సేమ్ ఉంటాయి. కాబట్టి చూసే ప్రయత్నం చేయండి. నేను రియల్ అనాలిసిస్కి సంబంధించి 24 థీరమ్స్ని, ఇంపార్టెంట్ థీరమ్స్ని పిక్ చేయడం జరిగింది. ఎందుకంటే
మనకు ప్రీవియస్ జరిగిన క్వశ్చన్ పేపర్స్ వాటన్నిటిని చూసి అందులో ఎక్కువ ఏవి రిపీట్ అవుతున్నాయో వాటిని ఒక 24 or 23 థీరమ్స్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా నేను ఇవ్వడం జరిగింది. ఇందులో నుంచి అట్లీస్ట్ మనకు 2 లాంగ్ క్వశ్చన్స్ వచ్చినా మీరు డెఫినేషన్స్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నేర్చుకొని అటెంప్ట్ చేసినా మనం ఖచ్చితంగా పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కసారి రియల్ అనాలిసిస్ పేపర్ ఫెయిల్ అయితే అది మళ్ళీ పాస్ అవ్వాలంటే చాలా కష్టంతో కూడుకున్నది. ఎందుకంటే మొత్తం థియరిటికల్గా ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడకూడదు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పైన ఫోకస్ చేయండి. డిఫరెన్షియల్ అండ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్లో సెమ్ 1కి సంబంధించి అన్ని వీడియోస్ లేవు, బట్ కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇంకేదైనా మీకు డౌట్స్ ఉన్నా ఏదన్నా కామెంట్ చేయండి. నాకు టైం దొరికినప్పుడు 100%గా మీకు సపోర్ట్ఫుల్గా ఉండే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.